హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఉద్యోగులకు శుభవార్త. కొత్త లీవ్ పాలసీ వల్ల వీరికి అదనపు సెలవులు. పూర్తి వివరాలైతే వీడియోలో తెలుసుకుందాము. వీడియోని ఎక్కడే గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ మిత్రులతో షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికొచ్చినట్లయితే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఏటా 42 అదనపు సెలవులు మంజూరు చేయబోతున్నారని, దీనికి సంబంధించిన కొత్త లీవ్ పాలసీ జూలై 1వ తేదీ నుంచి అమల్లోకి వస్తుందని ఇటీవల కొన్ని వార్తా కథనాలు, సోషల్ మీడియా పోస్టులు విస్తృతంగా ప్రచారంలోకి వచ్చాయి. ఈ వార్త ఉద్యోగులలో ఆనందంతో పాటు ఇది నిజమేనా, అందరికీ వర్తిస్తుందా, లేక కొంతమందికి మాత్రమేనా అనే గందరగోళాన్ని కూడా సృష్టించింది. ఈ నేపథ్యంలో ఈ వార్త వెనుక ఉన్న వాస్తవాలను, అధికారిక ప్రకటనలనైతే వివరంగా పరిశీలిద్దాం. మొదటిది, అధికారికంగా ధృవీకరించబడినది ఏంటంటే అవయవదాతలకు ప్రత్యేక సెలవులు. వాస్తవానికి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులలో అవయవ దానం చేసేవారికి ప్రత్యేకంగా సెలవులు మంజూరు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ విషయాన్ని కేంద్ర సిబ్బంది, ప్రజా ఫిర్యాదులు, పెన్షనర్ల శాఖ సహాయ మంత్రి డాక్టర్ జితేందర్ సింగ్ ఏప్రిల్ 2వ తేదీన లోక్సభలో అధికారికంగా ప్రకటించారు. ఇక సెలవు వివరాలు చూసుకున్నట్లయితే, అవయవదానం చేసే ఉద్యోగికి అవయవ మార్పిడి, శస్త్రచికిత్సకు సంబంధించిన కాలానికి గరిష్టంగా 42 రోజుల వరకు స్పెషల్ క్యాజువల్ లీవ్స్ అయితే మంజూరు చేస్తారు. శస్త్రచికిత్సకు ముందు ఆసుపత్రిలో చేరడము, శస్త్రచికిత్స మరియు కోలుకునే సమయం ఈ అన్నిటిని కలిపి గరిష్టంగా 42 రోజులండి. లేదంటే ముందే ముందే అయిపోతే ముందే. సో, స్పెషల్ లీవ్ అనేది మనం అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. మనం చెప్పిన నంబర్ ఆఫ్ డేస్ వాళ్ళు సాటిస్ఫై అయితే, సో, వాళ్ళు కూడా వాళ్ళ సైడ్ నుంచి ఎంక్వైరీ చేసి మనకు ఓకే అని చెప్పి స్పెషల్ క్యాజువల్ లీవ్‌నైతే మంజూరు చేస్తారు. ఇది అన్ని రకాల అవయవ దానాలకు వర్తిస్తుంది. ఈ సెలవు మంజూరు అనేది చికిత్స చేసే వైద్యుని సిఫార్సుల పైన ఆధారపడి ఉంటుందన్నమాట. అంటే వైద్యులు చెప్తారనమాట. ఇన్ని రోజులు టైం పడుతుంది ఎ అని జెప్పేసి. సో, ఆ టైం అయితే వీళ్ళు సిఫార్సు చేయాల్సింది వైద్యులే. ఇది ఒక పర్యాయ ప్రయోజనం. వన్ టైమ్ బెనిఫిట్ మాత్రమే. అంటే ఉద్యోగి తన సర్వీసు కాలంలో అవయవ దానం చేసినప్పుడు ఒకసారి మాత్రమే ఈ ప్రత్యేక సెలవైతే లభిస్తుంది. ఇది ప్రతి ఏటా అందరికీ ఇచ్చే అదనపు సెలవైతే కాదు. సమాజంలో అవయవదానం యొక్క ప్రాముఖ్యతను పెంచడానికి, అవయవదానం చేసే ఉద్యోగులను ప్రోత్సహించడానికి, వారికి అవసరమైన విశ్రాంతి కల్పించడానికి ప్రభుత్వం తీసుకున్న ప్రత్యేక చొరవ ఇది. ఇది సాధారణ వార్షిక సెలవుల విధానంలో భాగమైతే కాదు. మరి రెండవది, ధృవీకరణ లేని వార్తలు. అందరికీ 42 రోజులు సెలవులు అనైతే వార్త సర్క్యులేట్ అవుతోంది. వార్తల సారాంశం ఏమిటి అనంటే, కొన్ని సోషల్ మీడియా నివేదికలు మాత్రం పూర్తికాల కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులందరికీ వారి వారి పని, జీవిత సమతుల్యతను మెరుగుపరిచేందుకు ప్రస్తుతం ఉన్న క్యాజువల్ లీవ్, ఎర్న్డ్ లీవ్, మెడికల్ లీవ్‌లకు అదనంగా ఏటా 42 అదనపు సెలవులను మంజూరు చేసే కొత్త లీవ్ పాలసీ జూలై 1 నుంచి అమల్లోకి వస్తుందని పేర్కొన్నాయి. వాస్తవ పరిస్థితి. అయితే ఈ వాస్తవాలకు సంబంధించిన కేంద్ర ప్రభుత్వం యొక్క డిపార్ట్మెంట్ ఆఫ్ పర్సనల్ అండ్ ట్రైనింగ్ నుండి గానీ, మరే ఇతర అధికారిక విభాగం నుండి గానీ ఎటువంటి అధికారిక ప్రకటన, ధృవీకరణ లేదా ఉత్తర్వులు ఇంతవరకు వెలువడలేదు. ఇవి కేవలం కొన్ని మీడియా నివేదికలు లేదా ఊహాగానాలు మాత్రమే అయి ఉండవచ్చు. గందరగోళానికి కారణం మరియు స్పష్టత. స్పష్టంగా అవయవదాతల కోసం అధికారికంగా ప్రకటించిన 42 రోజులు స్పెషల్ క్యాజువల్ లీవ్ ఒకసారి మాత్రమే. సో, ఈ వార్తను అందరికీ వర్తించేలాగా ఏటా 42 రోజులు అదనపు సెలవులు వస్తున్నాయంటూ ధృవీకరణ లేని వార్తలతో కొందరు తికమక పడుతున్నట్టు తెలుస్తోంది. ఈ 2 పూర్తిగా వేర్వేరు అంశాలు. అవయవదాతల సెలవు ఇది అధికారికం, కానీ పరిమితం. అందరికీ ఏటా 42 రోజులు సెలవులు. ఇది ప్రస్తుతానికి అనధికారికం. కేవలం మీడియా నివేదికకే పరిమితం. దీనిపై ప్రభుత్వం ధృవీకరించలేదు. ప్రస్తుతానికి కేంద్ర ప్రభుత్వం అధికారికంగా ప్రకటించిన అదనపు సెలవుల విధానం
కేవలం అవయవ దానం చేసే ఉద్యోగులకు మాత్రమే వర్తిస్తుంది. ఉద్యోగులందరికీ ఏటా 42 అదనపు సెలవులు ఇచ్చే ప్రతిపాదనపై ప్రభుత్వం నుండి ఎటువంటి అధికారిక సమాచారం లేదు. కాబట్టి ఉద్యోగులు ధృవీకరణ లేని వార్తలను నమ్మకుండా ప్రభుత్వం నుండి వచ్చే అధికారిక ప్రకటనలు లేదా ఉత్తర్వుల కోసం వేచి ఉండటం శ్రేయస్కరం. ఏమైనా సమాచారం కోసం అధికారిక టీఓపీటీ వెబ్‌సైట్‌ను సంప్రదించడం ఉత్తమం.